కొన్ని పరిచయాలు అనుకోకుండా జరిగిపోతాయి, కానీ మన హృదయంలో మిగిలిపోతాయి. ఎప్పుడో మర్చిపోతామని అనుకునే ఒక సాధారణ ప్రయాణం, కొన్ని గంటల కాస్త మాటలు, ఒక చిరునవ్వు, ఒక వీడ్కోలు లేకుండా విడిపోవడం. అయినా ఎందుకో ఆ క్షణాలు మనసులో నిలిచిపోతాయి. ఇది అలాంటి ఒక కథ. ఒక అపరిచితురాలు, ఒక తీయని జ్ఞాపకం, ఒక కోల్పోయిన అవకాశంలా మిగిలిపోయిన ఒక అనుభూతి. మిస్ స్ట్రేంజర్ నిజ జీవితంలో చోటు చేసుకున్న ఒక చిన్న కథ, కానీ నా హృదయంలో చెరగని జ్ఞాపకం. This is a real story. I don't know what will happen next. Comment your thoughts and I will continue with part 2 of this story. నిన్న నేను రైలు ద్వారా మా ఊరికి వెళ్లాను. ఓ సాధారణ ప్రయాణమే అనుకున్నాను, కాని రైలు ప్రయాణంలో ఒక అమ్మాయిని కలిశాను. ఒక స్ట్రేంజర్. కాని కేవలం కొన్ని గంటల్లోనే ఆమె అంత పరాయి వ్యక్తి అనిపించలేదు. మేమిద్దరం మాట్లాడుకున్నాం. జీవితంపై, ఊర్లపై, అర్థంలేని విషయాలపై. ఆమె మాటల్లో ఒక ఆత్మీయత, ఒక ప్రశాంతత అనిపించింది. ఎప్పుడో విన్నకాని పూర్తిగా గుర్తులేని ఒక మధురమైన గీతంలా. ఆమె చాలా అలసిపోయినట్లు కనిపించింది, కళ్లలో నిద్రతో. చివరికి చిరునవ్వుతో గుడ్ నైట్ అనుకుంది. ఉదయం అయ్యేసరికి రైలు ఆగిపోయింది. నేను పూర్తిగా మేల్కొనేలోపే ఆమె తన స్టేషన్లో దిగిపోయింది. నేను గమనించలేను. ఒక వీడ్కోలు కూడా లేకుండా చివరిసారి ఆమెను చూడలేను. కాని ఆమె కూర్చున్న ఆ సీటులో ఇంకా ఆమె ఉనికి అనిపించినట్లుగా ఉంది. ఆమె నా స్నేహితురాలా? నాకు తెలియదు. కాని ఆమెను మిస్ అవుతున్నాను. ఆమె పేరు, మా మాటలే ఒక్కటే గుర్తున్నాయి. ఇది కేవలం ఒక తాత్కాలిక పరిచయమా, లేక నా జీవితం అందించిన ఒక చిన్న బట్ అన్ఫర్గెట్టబుల్ అనుభూతి? మిస్ స్ట్రేంజర్, ఎప్పుడైనా ఈ మాటలు చదివే అవకాశం వస్తే నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. మనం మళ్ళీ కలవకపోయినా నువ్వు ఇంకో ప్రయాణంలో మరొకరికి నాలాగా గుర్తుండిపోవాలని ఆశిస్తున్నాను.